ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ సీట్ కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే సైతం జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి తీరాలని నిర్దేశించారు. అటు టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిని బరిలోకి దించుతుందని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో రేవంత్ 3 పార్టీలు కలిసి జూబ్లీహిల్స్లో పోటీకి దిగుతున్నాయని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే జూబ్లీహిల్స్ బైపోల్ పైన ఆరా తీశారు. బైపోల్లో పోటీ చేయాలని, గెలవాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఉప ఎన్నికలో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు దిగుతాయని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికను సమర్థవంతంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలని సూచించారు. పార్టీ పదవులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. పార్టీ కమిటీల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండాలన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావన చేశారు. రేవంత్ చెప్పిన 3 పార్టీల గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. అటు బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీకి సమాయత్తమవుతోంది. కాగా ఏపీలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ఇక్కడ ఈ బైపోల్ ద్వారా కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక పార్టీ పదవులు భర్తీ చేయడంలో టీపీసీసీ చీఫ్ ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేషనల్ నరేటివ్ బిల్డప్ చేసుకోవాలని సూచించారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని వ్యాఖ్యానించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో చాలా విజయాలు సాధించామని చెప్పుకొచ్చారు. పార్టీ పదవులతోనే నేతలకు గుర్తింపు, గౌరవం అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయని పేర్కొన్నారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని సూచించారు.